గురుగారు ఆయా రంగాలలో కీర్తి గడించిన వారికి గండ పండేరాన్ని కేవలం ఎడమ కాలుకు మాత్రం అలంకరిస్తారు. ఎందుకు అలా చేస్తారు? దీని వెనుకున్నటువంటి చారిత్రక అలాగే సాంప్రదాయిక కారణం ఏమిటి? గండ పెండేరము, గండ పెండారము, గండ పెండెరము, ఇలాగా 3 రకాలుగా కూడా మన తెలుగునాట ఈ పదానికి ప్రయోగం ఉంది. ప్రధానంగా కొద్దిగా సాహిత్యం చదువుకున్నటువంటి వాళ్ళు అల్లసాని పెద్దన గుర్తుకు వస్తాడు గండ పెండేరము అని అంటే. ఎందుకనంటే శ్రీకృష్ణదేవరాయలు ఒకరోజు సభలో అడిగారట, ఉత్తమమైనటువంటి కవి ఎవరైనా ఉన్నారా, వారి కాలికి గండ పెండేరం తొడుగుతాను అన్నట్టు. వాళ్ళని అడిగాట కవుల్ని. అంటే వేరొకరు ఎవరున్నారేంటి, నేనే ఉత్తమ కవిని అన్నట్ట పెద్దన్న గారు. అప్పుడు ఆసువుగా అత్యద్భుతంగా పూత మెరుంగులను పసరు పూప వెడంగులను చూపునట్టివా కైతలు అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఒక ఉత్పల మాలికని చెప్పేట. చెప్పిన వెంటనే శ్రీకృష్ణదేవరాయలు అంతమంది చూస్తూ ఉండగా పెద్దనగారి యొక్క ఎడమ కాలికి గండ పెండేరం తొడిగారు. గండ పెండేరము అని అంటే ఏమిటి? గండ అంటే వీరుడు అని అర్థం. పెండేరము లేకపోతే పెండారము పెండెరము అని అంటే అందే అని అర్థం. కడియమని చెప్పి ఇప్పటికి కూడా మన జిల్లాల్లో కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కాలికి కడియం తొడుగుతూ ఉంటారు. ఈ కడియం లాంటిదే పెండేరము. దాన్ని బాగా బంగారంతో చేస్తారమ్మా. అది ఎడమ కాలికి తొడుగుతారు. ఇది సూర్యులకి తొడుగుతారు. నిజానికి అక్కడ ఆచారం ఇది. సూర్యులకి ఎడమ కాలికి తొడుగుతారు. ఎందుకు తొడుగుతారంటే నీలాంటి గొప్ప వీరుడు ఇంకెవరూ లేరు అని. ఇక్కడ మళ్ళీ మనకి వెంటనే ప్రశ్న, ఏమండి ఎడమ కాలికి తొడగటం ఏమిటి? సరే, వాడు వీరుడు ఒప్పుకుంటున్నాం. కుడికాలు అన్నిటికీ చాలా గొప్పది అని అంటుంటాం కదా. కుడికాలికి తొడగచ్చు కదా గండ పెండేరము. ఆ బంగారు కడియం చేయిస్తున్నారు కదా, ఆ కాలి కడియాన్ని కుడికాలికి తొడగచ్చు కదా అని అంటే ఎడమ కాలికే ఎందుకు తొడుగుతారంటే, శుభ కార్యక్రమాలప్పుడు మనం ఉత్తములు అనుకున్నటువంటి స్నేహితుల ఇళ్ళకి వెళ్ళేటప్పుడు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి. ధర్మశాస్త్రంలో ఉన్నమాట. మన శత్రువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, శత్రువులను ఎదుర్కొనేటప్పుడు పూర్వకాలంలో ఎడమకాలు ముందేసేవారు. అంటే వాడు నా చేతుల్లో చనిపోవాలి, వాడి మీద నేను విజయం సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ఎడమకాలు ముందుకేసేవారు. వీరులు కదా వీళ్ళు, కాబట్టి కుడికాలు ముందు వేయరు. ఎదుటివాడు నశించిపోవాలనుకున్నప్పుడు ఎడమకాలు ముందు వేస్తారు. కాబట్టి ఎడమకాలు ముందు వేస్తారు. కాబట్టి ఆ ఎడమకాలు గొప్పగా ఉండాలి, నువ్వు యుద్ధంలో విజయం సాధించాలి, నువ్వు గండడివి, నువ్వు వీరాధి వీరుడివి అని చెప్పటానికి ఎడమకాలికి దాన్ని తొడిగేవారు. ఇది ఒక కారణం. ఎడమకాలికి ఎందుకు తొడిగేవారు? రెండవ కారణం, వాడిలో ఉండేటువంటి గర్వాన్ని తగ్గించటానికి ఎడమకాలికి తొడిగేవారు. ఎవరైతే ఉత్తముడైనటువంటి సూర్యుడు ఉండేవాడో తర్వాత కాలంలో విద్వాంసులకు కూడా తొడగటం ప్రారంభించారు. మొట్టమొదటి వీరులకే తొడిగేవారు గండ పెండేరాన్ని. తర్వాత నేను మొట్టమొదటి మనవి చేసినట్లుగా పెద్దనగారు లాంటి కవులకు కూడా తొడిగారు. ఇక ఎడమకాలికే ఎందుకు తొడిగారంటే రెండవ కారణం ఏంటంటే, మనం కొద్దిగా శుభ కార్యక్రమాలకి వాడేటువంటిది కుడి చెయ్యి వాడతాం. శుభమా అంటూ పెళ్లి కూతురు కానివ్వండి, కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళు కానీ అడుగు పెట్టేటప్పుడు కుడికాలు ముందు పెట్టిరా అమ్మ అంటాం. ఎవరు కూడా ఎడమకాలు ముందు పెట్టిరారు. ఎడమకాలికి ఇక్కడ ఎందుకు తొడుగుతారంటే, ఆ తొడిగించుకున్న వాడి యొక్క అహంకారాన్ని తగ్గించటానికి. ఒరే తగ్గు, ఈరోజు ఒక మహారాజో లేకపోతే చాలా గొప్ప అధికారో వచ్చి నీ కాలికి తొడిగాడు, వంగి తొడిగాడు అని అంటే నువ్వేదో కళ్ళు నెత్తి మీదకి తెచ్చుకోకు. దేనికి తొడిగాడో చూసుకో. కాలికి తొడిగాడు, మామూలు కాలికి తొడగల. ఏదైతే అశుభం అనుకుంటారో ఆ ఎడమ కాలికి తొడిగాడు. నువ్వు గొప్పవాడివే, కానీ ఎడమ కాలికి తొడిగాడంటే నీలో ఉండేటువంటి గర్వం ఏమాత్రం పెరగటానికి వీలు లేదు అని ప్రతిక్షణం కూడా నువ్వు చేతికి తొడగచ్చుగా. కాలి వాడు గొప్పగా పొగడదలుచుకున్నప్పుడు, ఆ విద్వాంసుని పొగడదలుచుకున్నప్పుడు చేతికి తొడుగచ్చు కదా, కాలికి ఎందుకు తొడుగుతున్నారు? అట్టడుగున ఉండు నువ్వెంత వీరాధి వీరుడువైనా, మహాకవి అయినా, నేను గొప్పవాడిని, నాకంటే గొప్పవారు ఎవరు లేరు అనుకోకు. ఈ రోజు వరకు నువ్వు గొప్పవాడివి, రేపు నిన్ను మించినటువంటి వాళ్ళు ఇంకొకరు రావచ్చు.
కాబట్టి ఎప్పుడూ కూడా వినయంతో ప్రవర్తించు అని చెప్పడానికి కుడికాలికి తొడగకుండా ఎడమకాలికి గండపెండేరం తొడిగేవారు. ఇది గండపెండేరం తొడగటం, అందున ఎడమకాలికి తొడగటంలో ఉన్నటువంటి ఉద్దేశ్యం.